ఈరోజు సాయంత్రం 5 గంటల సమయంలో మన వాడరేవు పిడుగురాళ్ళ కొత్త హైవే మీద ఒక యాక్సిడెంట్ జరిగింది. గుంటూరు నుంచి సుమారు 9 మంది యువకులు AP26AR 1111 ఇన్నోవా కారులో మధ్యాహ్నం 1 గంట సమయంలో గుంటూరు నుంచి ఇక్కడికి రావడం జరిగింది. చీరాల బీచ్కి వచ్చారు, వాడరేవు బీచ్కి. అక్కడ స్నానాలు అవి చేసుకుని 5 గంటల సమయంలో వాడరేవు నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యారు. రిటర్న్ అయ్యే క్రమంలో కొంత దూరం వచ్చిన తర్వాత ఆ డ్రైవర్ రోహిత్ కుమార్ నాయక్ అనే అతను చేపలు తెచ్చుకుందామనే ఉద్దేశంతో మళ్ళీ వాడరేవు వైపు బయలుదేరారు. యూటర్న్ తీసుకుని బయలుదేరే క్రమంలో ఈ వాహనం అదుపు తప్పి పల్టీలు కొట్టుకుంటా పోవడం, తర్వాత దాంట్లో ప్రయాణం చేసిన పిల్లలు బయట పడిపోవడం జరిగింది. ఒక 2 వ్యక్తులు అక్కడే చనిపోయారు. మనం బండి నడుపుతున్న రోహిత్ కుమార్ నాయక్ అండ్ అజయ్ అనే అతను, కార్తీక్ అనే అతను చీరాల గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసే సమయంలో చనిపోవడం జరిగింది. మిగతా దాంట్లో మొత్తం 9 మంది ఉన్నారు. 3 చనిపోయారు, 5 దెబ్బలు తగిలింది. తర్వాత ఇంకొక ప్రాణేష్ అనే అబ్బాయికి ఎటువంటి దెబ్బలు లేవు. ఈ కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నాము. చీరాల రూరల్ సిఐ గారు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ, గాయపడిన వాళ్ళందరినీ కూడా మనం చీరాల ఏరియా హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. తర్వాత చనిపోయిన వారిని మనం హాస్పిటల్లో భద్రపరచడం జరిగింది. కేసు దర్యాప్తు